జరుగుతా ఉన్న మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ మరియు కౌన్సిల్ ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో 100% అన్ని కౌన్సిల్లు, అన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా అత్యధికంగా గెలిచి మేయర్ సీటును కైవసం చేసుకోబోతా ఉన్నాం. కార్యక్రమాల విషయంలో ఆశీర్వాదం ఇస్తా ఉంటే సత్యదూరమైన మాటలు బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మరి మిత్రులు మాట్లాడటం అసలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కు సంబంధించి దీని ఎదుగుదలకు సంబంధించి రాబోయే కాలంలో మరి అన్ని వసతులు కల్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అదే విషయంలో మరి ఈ పట్టణ వాసులందరికీ కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ ఈరోజు మౌలిక సదుపాయాల విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక పరంగా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పని చేయకుండా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఏదైనా పని మొదలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి రివర్ ఫ్రంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక దాన్ని ఏదో మొదలు పెట్టుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేసింది. ఆ రివర్ ఫ్రంట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేసి దాని కరీంనగర్ అన్ని వైపులా రింగ్ రోడ్ ఏ విధంగానైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఆ విధమైన ఔటర్ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేసే ప్రణాళిక, అదేవిధంగా పెరుగుతా ఉన్న జనాభాకి మంచినీటి సౌకర్యం కానీ, అదేవిధంగా ఇక్కడ పేదవారికి సంబంధించి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కానీ పూర్తిగాని ఇల్లులు గత ప్రభుత్వంలో చేయనట్టు చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఈరోజు పేదవారికి అందుబాటులో ఉండే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఎప్పుడు కూడా మేము ట్యాక్సులు పెంచలే. ట్యాక్సులు పెంచే ప్రతిపాదనే లేదు ఈనాటి వరకు. ఓ ప్రక్కన బీజేపీ వారు సత్యదూరమైన ప్రచారం చేస్తూ, ఎందుకంటే ఓడిపోయే ప్రమాదం బీజేపీకి ఉందని అబద్ధాలు చెప్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ట్యాక్సులు సంబంధించి నేను ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న పౌరులందరికీ, మా మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఆ ప్రతిపాదననే లేదు. మేము ట్యాక్సులు పెంచే యోచనలో లేము. ట్యాక్సులు పెంచకుండానే గత టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలు కలుపుకొని కేంద్రము రాష్ట్రాన్ని 2 కలుపుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి చిన్నాభిన్నం చేస్తే దాని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎన్నికై మేయర్ ఎన్నికైతా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అభ్యర్థి మేయర్ కావటం సాధ్యం. తదుపరి ఈరోజు మేము అనుకున్నట్టు ప్రజలకు ఇచ్చిన స్థానికంగా ఉన్న సమస్యలు ఇచ్చిన హామీల మేరకు మేము కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులే కానీ, ఇక్కడ ఉన్న మా సహచర శాసనసభ్యులే కానీ అందుబాటులో ఉండి ఒక పారదర్శకంగా ఈ పరిపాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. పౌర సేవలకు సంబంధించి ప్రతి డివిజన్లో ఒక సిటిజన్ కమిటీని ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా ఆ ఒక సిటిజన్ చార్టర్ను మొదలుపెట్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఆ పౌరులు ఏ విధంగా చెప్తారో, ఏ పని కావాలి, ఏ పని అపరిశుభ్రంగా ఉంది, ఏ పనిని చేపడితే ఈ పట్టణానికి మేలు జరుగుతుందంటే సిటిజన్ చార్టర్ని ఏర్పాటు చేసుకొని జవాబుదారీతనంతో, పారదర్శకంతో
ఒక రూపాయి లంచం లేకుండా పౌర సేవలను అందించే పరిపాలన యంత్రాంగాన్ని అందిస్తామని కరీంనగర్ పట్టణ వాసులందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టాలని కోరుతాను. మీరు లెక్క తీస్తే అంతకంటే ఎక్కువనే ఉంటుంది. మేము ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మార్పు అంటే ఏంది? మార్పు తీసుకొస్తామన్నాం. ఆ రోజు పేదవారు ఇదే కరీంనగర్ పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ దొడ్డు బియ్యం తింటే సన్న బియ్యానికి అయ్యే ఖర్చు ఒక కిలోకి దాదాపు 50 రూపాయలు అయ్యే ఖర్చు ఈరోజు ప్రభుత్వం భరించి ఈరోజు సన్న రకానికి సంబంధించిన బియ్యాన్ని అందజేస్తున్నామంటే అది దానితో పాటు ఈరోజు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ దేశంలో ఉంటున్న ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అన్ని పురాయించుకొని చేసిన ప్రస్తావన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రస్తావన. మేము మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం అన్ని కలుపుకొని చేస్తున్న ప్రయత్నాన్ని వారు వివరించడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ఇది మా ఆలోచన. ఒక ప్రణాళిక ఉండాలి. సిటిజన్ చార్టర్ చేస్తామని ఇది మా ప్రణాళిక. దానికి తోడు ఈరోజు మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని యోచనతో ఆ డివిజన్ సంబంధించిన అంశాలను తీసుకెళ్తాం. ఉదాహరణకి డంపింగ్ యార్డ్ మేము అడుగుతా ఉన్నాం. వారి ప్రభుత్వం ఉండగా 10 సంవత్సరాలు 50 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కానీ 50 కేంద్ర నిధులు వస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా మీ ప్రభుత్వం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం 50% ఎందుకు? మేము ఇయ్యనప్పుడు 100% ఇయ్యాల్సింది కదా. కేంద్రం ప్రభుత్వం వారికి ఉంది. అనేక రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో 100% ఇచ్చిన ఘనత వారికి ఉంది. కరీంనగర్ ఏం పాపం చేసింది? ఈ రోజు మేము చెప్తా ఉన్నాం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇన్ని రోజులు వారిది ఉండే, వారి స్నేహబంధంతో నడిచిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, రెండు కలుపుకొని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఉపాధి కలిగించడానికి ఏం చేసింది? 10 సంవత్సరాలు వారు కాలాయంలో ఉండే టిఆర్ఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించిందా గ్రూప్ 1 అని అడుగుతాం. యువత అందరు వేసి చూసిండ్రు. మీలాంటి సోదరులు చదువుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేస్తే మీ అందరికీ ఇప్పుడు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు వచ్చినాక గ్రూప్ 1 పరీక్ష రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ మేము ఇప్పటి వరకు 70,000 పైచేలకు ఉద్యోగాలను ఈ యువతకు అందించినాము. అంటే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించమని కోరడానికి వచ్చినాం. ప్రభుత్వము మా కార్పొరేటర్లు ప్రజలకు అవసరాలకి వారధిగా ఉంటారు. డెఫినెట్లీ అన్ని శ్వేతపత్రం ఖచ్చితంగా ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రజలకు సంబంధించిన రేపొద్దున తీర్పు వస్తుంది. ఆ తీర్పుకు అనుగుణంగానే ఈ రోజు మేము మేయర్ ఏర్పాటు చేసినాక అదే శ్వేతపత్రంగా కూడా కనబడటం జరుగుతుందని మా పాత ఈ రోజు ఉదాహరణకి మా సుడాకు సంబంధించిన వ్యవస్థ 20 కోట్ల రూపాయలు కేవలం శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరంగానే పెట్టినాం. ఆ 20 కోట్లు ఉదాహరణ చెప్తాను. తట్టడి మట్టి అంటే 20 కోట్ల రూపాయలు అనుకుంటున్న వాళ్ళు ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నాం. సుడాతో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వానికి సంబంధించిన నిధులు అన్నిటిని కూడా మొత్తం కలుపుకుంటే పెద్ద స్థాయిలో ఉంటాయి. ఏదో మాటలు చెప్పి కట్టడి మట్టి వేయలేదు, కట్టడి కార్యక్రమం చేయలేదు, ఏ పని చేయలేదంటే ప్రజల్లో వారి జీవితాల్లో జీవిత ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ జరిగింది. మార్పు తీసుకొచ్చినాం, అందుకోసం అడుగుతాం.